ఆకాశం మహాకాశము పట్టజాలని మా ప్రభువా మానవుని ఎంతో ప్రేమించారు. మా నిమిత్తము మహోన్నతమైన నీ జీవితాన్ని దేవా విడిచిపెట్టి స్వశరీరిగా వచ్చినారు. మా అందరి నిమిత్తము పాపమునకు వచ్చి చిత్తమైన మరణానికి మాకు బదులుగా మీరు మరణించినారు. తద్వారా మాకు మరణంపై జయమిచ్చారు. ఈ అనుభవం, గ్రహింపు, నిరీక్షణ కలిగిన మేము దేవా అదే సత్యాన్ని అందుబాటుల మధ్య కొద్దిపాటి పనికి పూనుకున్నాం. దేవా ఇంతవరకు తోడే ఉన్నందుకున్నాను. ఎత్తబడిన వాక్యం ప్రభా నీరు కట్టండి, ఫలింపచ్చండి, ముందుకు వెళ్తున్న సహాయం చేయండి. దుష్టుడు పొంచి ఉంటాడు, వాడిని సిగ్గుపరచమండి. రోమ 16 అధ్యాయం 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మాకు సర్వదా జయమను గ్రహించి దేవుడిగా ఉన్నందుకున్నాను. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకు సెలవిస్తున్నాయి. అయితే ఏ రక్తం అయి ఉండాలి? గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము మనం ఆశ్రయిస్తాం. మనకు తెలుసు ఈ పద్ధతిలో అవి కూడా కామ, క్రోధ, మదమచ్చరములతో నిండి ఉన్నవి. కనుక పరిశుద్ధమైన రక్తంతో మన జీవితాలు కడగబడినప్పుడు మాత్రమే, ఆ రక్తం ప్రోక్షణించేందుకు మనం వెళ్ళినప్పుడు మాత్రమే పాపం నుండి విడుదల పొందగలం. అయితే అట్లాంటిది ఏ మనుషునిలో అలాంటి రక్తము లేదు. ఏ జీవులో కూడా, ప్రాణుల్లో కూడా అలాంటి పరిశుద్ధమైన రక్తం మనకు దొరుకుతుంది. మరి ఎలాగున మానవ జీవితానికి ఎలాగున విముక్తి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధికారి అయిన ఆయన మనలో రావాలంటే మనతో ఉన్నప్పుడు మాత్రమే, ఆయనకి కేంద్ర స్థానం మనం ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆయనతో సమాధానము, లోకంలో సమాధానం. ఈ లోకంలో బ్రతికినంతకాలం సమాధానం కలిగి ఉంటాం. కనుక ప్రియులారా, ఆ సమాధానం పొందటానికి, మానవాళికి శాంతిని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినారు. మనందరి నిమిత్తము, మనమందరూ కూడా పాపం వల్ల చిత్తమైన మానవం పొందకుండా ఉండే కొరకు ఆయన మన కొరకు ప్రేమించాడు. మనం ఇంకను పాపురమేడు కానీ మన నిమిత్తం మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చిన ప్రభు మరణించాడు. అలాగున పాపం వల్ల చిత్తమైన మానవు నుండి మనం తప్పించబడి నిత్యత్వము యుగయుగాలు దేవునితో ఉండుట కొరకు, దానికి ముందు భూమి మీదనే నిత్యము సమాధానం కలిగి ఉండటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినాడు. నేనే మార్గం, సత్యము, జీవము అని చెప్పిన ప్రభు లోకానికి వచ్చినారు. ఆయన బలైపోయినారు. పాపంలో వచ్చి జీతం నుంచి మనం తప్పించడానికి ఆయన మరణించినాడు. కనుక ప్రియులారా, అలాగున ఆయన విశ్వసిస్తే యేసు ప్రభు లోకానికి వచ్చినారు. ఈ లోకంలో మన కొరకు బలైపోయినారు. ఆయన విశ్వసించినప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనం కడిగి శుద్ధీకరిస్తుందని నమ్మినప్పుడు విధిగా ఆయన మన పాపం నుండి విడుదలిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు హృదయంలో నెమ్మది ఉంటుంది, భూమి మీద సమాధానం ఉంటుంది, సమాధానం చుట్టుపట్ల ఉంటుంది. కాబట్టి ప్రియుడా, మరి ఎక్కువగా ఈ యొక్క విషయాలు తెలుసుకోవడానికి, యేసు నేనే మార్గం, సత్యం అని చెప్పిన ఆ యేసు ప్రభుని తెలుసుకోవడానికి మా దగ్గర కొన్ని పత్రికలు ఉన్నాయి, గణపత్రికలు ఉన్నాయి. అవి తీసుకొని ఆధికారికంగా వేడి పొందాలి. మీ కొరకు ప్రార్థన చేసి పెడతాం. క్రీస్తు వారికి జై. యేసు ప్రభువులో వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. సృష్టికర్త పాపము బాప, అరునిగా భూమికి అరుదంచే, పాపిని రక్షింప, సిలువలో మరణించే, పాపిని రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప.
విని మాట్లాడవచేసెను చవిటి వాడి చెవుల వినచేసెను వేరెవరు కాదు సర్వాధికారి యేసుడే వేరెవరు కాదు సర్వాధికారి యేసుడే యేసు ప్రభువులో రక్షకుడు వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప యేసు ప్రభువులో రక్షకుడు వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప నేనే మార్గం సత్యం జీవం మనిలో వేరొక మార్గం లేదనే నేనే మార్గం సత్యం జీవం మనిలో వేరొక మార్గం లేదనే సాతాను తలను చీసుగా ద్రొక్కెను సాతాను తలను చీసుగా ద్రొక్కెను మరణించి తిరిగి లేచెను నేను పరమున చేర్చా ప్రభు యేసు నీకే మార్గము వేరెవ్వరు లేరు ప్రభు యేసు నీకే మార్గము వేరెవ్వరు లేరు ప్రభు యేసు నీకే మార్గము యేసు ప్రభువులో రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప బోలో జిందా ఖుదాన్ ప్రభు యీశు మసీహ్కి జై పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి జై నేనే మార్గం సత్యం జీవమని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి జై నీ కొరకై చెందెనుగా ప్రభు యేసుని రక్షము నీ కొరకై చెందెనుగా ప్రభు చేతులు చూడు కాళ్ళను చూడు తేలలు కొట్టిరి ప్రభు చేతులు చూడు కాళ్ళను చూడు తేలలు కొట్టిరి ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా ప్రభు యేసుని రక్తము నీ కొరకై చెందెనుగా ప్రభు యేసుని రక్తము నీ కొరకై చెందెనుగా నీవు ఘోరపాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను నీవు ఘోరపాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను ప్రభు యేసుని రక్తము నీ కొరకై చెందెనుగా ప్రభు యేసుని రక్తము నీ కొరకై చెందెనుగా బోలో జిందా ఖుదాన్ ప్రభు యీశు మసీహ్కి జై పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి జై మన కొరకు ఈ లోకంలో జన్మించి కలువరి శిలువలో ప్రాణం అర్పించి రక్తం కార్చి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి జై పునరుత్థానము జీవము నేనే అని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి త్వరగా ఈ లోకమునకు రారాజుగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారికి జై దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మకు వచ్చాడయ్యా దేవాది దేవుడు యేసయ్యా
యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా जिंदा खुदाम प्रभु यीशु मसीह की పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మన కొరకు ఈ లోకంలో జన్మించి కలువరి శిలువలో ప్రాణం అర్పించి రక్తం కార్చి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి వచ్చిన యేసుక్రీస్తు వారికి నేనే మార్గం సత్యం జీవమని సెలవించిన యేసుక్రీస్తు వారికి త్వరలో రారాజుగా ఈ లోకంలోకి రానున్న యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నాము. ఈ సాయంత్రకాల సమయంలో మేము మీ మధ్యకు వచ్చిన విశేషము యేసుక్రీస్తు ప్రభువుని గురించి మేము తెలుసుకున్న సత్యము, ఆయనలో మేము అనుభవిస్తున్న సంతోషమును మీకు తెలియజేసే వరకు ఈ రీతిగా మీ మధ్యకు రావడం జరిగింది. పరిశుద్ధంగా మన బైబిల్ ఏ విధంగా తెలుస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. ఏ భేదం లేదండి, దేశ భేదం లేదు, భాష భేదం లేదు, రంగు భేదం లేదు, చిన్నవారం లేదు, పెద్దవారం లేదు, ఏ భేదం లేకుండా అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, ఆయన ఉచితంగా అనుగ్రహించే రక్షణను కోల్పోతున్నారు. క్రీడా పిసగరి మానవులైన మనము భూమి మీద ఎవరైనా ఒకసారి ఆలోచన చేసినట్లయితే జన్మ కర్మ పాపులమైన మనల్ని భూమి మీద విడిపించేవారు ఎవరు లేరు, విమోచన కల్పించేవారు ఎవరు లేరు, మనలను రక్షించేవారు ఎవరునూ లేరు. అయితే 2023 సంవత్సరాలకు పూర్వమే నీవు నేను నశించుట దేవాది దేవునికి ఇష్టం లేక ఉగ్రతకు మనం పాత్రలు అవడము, ఆ దేవాది దేవునికి ఇష్టం లేక నీ కొరకే నా కొరకే శరీరాకారంతో 2003 సంవత్సరాలకు పూర్వము యేసుక్రీస్తు వారి లోకంలో పరిశుద్ధాత్మ వలన జన్మించినారు, పవిత్రుడుగా ఆయన లోకంలో జీవించినారు. ఆయన జన్మలో ఏ పాపం లేదు, జీవించిన జీవిత విధానంలో ఏ పాపం లేదు. దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆ గొప్ప దేవుడు నీ కొరకే నా కొరకే శరీరంతో ఈ లోకం జన్మించినారు. ఆయన జీవించిన జీవిత విధానంలో కూడా ఏ పాపం లేదు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన జీవించిన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినారు. వాటిలో కొన్ని అనగా గురుటి వారికి చూపునిచ్చినారు, కుంటు వారిని అడుగు చేసినారు, ఓచకాలు చేతులు గల వారిని స్వస్థపరిచినారు, చెవిటి వారికి వినికిడి దయచేశారు, మగవారిని మాట్లాడజేసినారు. అంత మాత్రం కాక కుష్ఠరోగులను స్వస్థపరిచినారు. చనిపోయిన వారిని సైతము తిరిగి లేపినటువంటి సర్వశక్తిమంతుడు దేవాది దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భూమి మీద 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంకి వచ్చిన ఆ ప్రభు భూమి మీద మరణించినారు. ఆయన మరణానికి గల ప్రధాన కారణము నేనా పాపంలే. క్రీడా పిసోదరి ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మనము అనేక మార్లు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఐడియా అనగా ఆలోచన, అది ఒక సిమ్ కార్డు అడ్వర్టైజ్మెంట్. సిమ్ కార్డు మన యొక్క జీవితం మార్చేస్తుందో లేదో నాకు అది తెలియదు, కానీ ఐడియా అనగా ఆలోచన ఈ సాయంత్రకాల సమయంలో నీ జీవితాన్ని, నీ జీవిత విధానాన్ని మారుస్తుంది. ఇదేదో మతానికి సంబంధించింది కాదు, కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవ మార్గము. ఈ జీవ మార్గంలోనికి మిమ్మల్ని ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి ఈ సాయంత్రకాల సమయంలో ఆహ్వానిస్తున్నారు. ఆయన ఈ లోకంలో నీవు నేను చేతులు చేసే పాపం తొలగించడానికి ఆయన యొక్క 2 చేతులు మేకులు కొట్టించుకున్నారు. కాళ్ళతో చేసే ప్రతి పాపం తొలగించడానికి ఆయన యొక్క 2 కాళ్ళకు మేకులు కొట్టించుకున్నారు. ప్రక్కలో బల్లె పోటు వేయబడింది, వీపంతి కోడా దెబ్బలు, తలకు మొల్ల కిరీటం పెట్టబడింది. క్రీడా సహోదరి శిరస్సు నుంచి అరికాలు వరకు, ఆఖరి బొట్టు వరకు ఆయన యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన యౌవన రక్తాన్ని, ప్రశస్తమైన రక్తాన్ని, ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకే నా కొరకే దారులుగా ఆఖరి బొట్టు వరకు చెందించినారు. ఆయన కలువరి శిలువలో కాల్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తము నేను నీ నా పాపను కడగడానికి సిద్ధంగా ఉన్నది. నీవెవరైనా కావచ్చు, ఏ స్థితి స్థాయి కలిగిన వ్యక్తివైనా కావచ్చు, నేడు దేవా నేను పాపిని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన దేవుడిగా అంగీకరించినట్లయితే నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ, శాంతి, సమాధానము, పరిపూర్ణమైన సంతోషము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో పొందుకోగలుగుతారు. మీరు ప్రభుని గురించి మరూపంగా తెలుసుకొని కోరినట్లయితే మా ప్రియుల మీద కొన్ని కరపత్రికలు, పుస్తకాలు చేస్తున్నారు. దయతో వాటిని తీసుకోండి.
చదవండి, ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుతారు. మేళ్ళే ముందుగా మీకు ఒక ప్రార్థన చేసి వెళ్తాం. దయతో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించవలసిన మనకు. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రాంతానికి తీసుకొచ్చి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. లేదా విన్న వాక్యాన్ని ప్రభువా వారి యొక్క హృదయంలో భద్రపరుచుకుని దీని గురించి తెలుసుకున్నట్టు సహాయం దయచేయమని వేడుకొచ్చు. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభు త్వరగా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. जिंदा कुरान प्रभु यीशु मसीह के पापల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మరణం జయించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి యుగయుగములకు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి త్వరగా రారాజుగా నేడో రేపు ఈ లోకములకు రానైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆకాశము క్రింద మానవులలో
యేసు మసీకి జై. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. నేనే మార్గం సత్యం జీవం అని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి జై. త్వరగా ఈ లోకములకు రారాజుగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారికి జై. ప్రేమ మార్గాన్ని జీవ మార్గాన్ని తెలియచేయడానికి మేము ఈ సాయంకాలపు వేళ మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాము. ఇదిగో ఈరోజు మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని నిత్య మరణం నుండి పాప బంధకము నుండి విడిపించి రక్షించుటకు దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకమున పాపరహితుడిగా జన్మించాడు మరియు పాపరహితుడిగాను జీవించాడు. మనందరినీ పాపం నుండి రక్షించుటకు సిలువ పైన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయన ఈ లోకమునకు తీర్పు తీర్చుటకై మరలా తిరిగి రానయ్యున్నాడు. ఆయన మాత్రమే ఈ భూమి పైన పాపలను క్షమించుటకు అధికారం గలవాడు. ఆయనే పాప విమోచకుడు. నూతన జీవమును మనకు అనుగ్రహించి మనలో సమాధానమును సంతోషమును దయచేయగల ప్రేమామయుడు. మన దేహమును ప్రాణమును ఆత్మను కాపాడి మనకు పరలోకాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. నీవు కూడా పాప బంధకము నుండి దాని శాపము నుండి విడిపింపబడవచ్చును. నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని యేసుక్రీస్తునద్ద ఒప్పుకొని ఆయన్ని సొంత రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించుము. అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షణ పొందేదరు. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు యొక్క మత ప్రచారం అని మీరు ఎంత మాత్రమును అనుకోవద్దు. దేవుడి యొక్క జీవ మార్గ ప్రచారం మాత్రమే. ఆయన మాత్రమే మన పాపాల నిమిత్తమై ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడై లేచిన మహాదేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. నిజమైన ప్రేమకు అర్థం చూపించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమను మనం వెలకట్టలేము. ఎందుకంటే ఆయన ఇంకనూ యవ్వన కాలంలోనే ఉండగానే మనందరి పాపాల నిమిత్తమై ఆయన చనిపోయాడు. చనిపోయిన వాడు మనిషి కాదు కాబట్టి దేవుడై ఉన్నాడు. కాబట్టి 3వ దినాన మృత్యువును జయించి లేచి మనందరినీ ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి త్వరలో మరలా రానై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నా, దయచేసి ఒక్కసారి ఆయనను జ్ఞాపకం చేసుకో, ఆయన్ని స్మరించుకో. ఈ మాటలు నీకు వినపడుతున్నప్పుడు దయచేసి నీ హృదయాన్ని ఆయన కోసం తెరువు. ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్తున్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి మేమెంతో ఆశ కలిగి ఉన్నాము. దయచేసి ఈ ఒక్క క్షణం ప్రార్థనలో ఏకీభవించని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ తండ్రి మరి యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సత్య సువార్తను ఎవరైతే విన్నారో నా ప్రభువా, మరి వారి హృదయాల్లో కార్యం జరిగించండి. నేనే మార్గం సత్యం జీవం. విశ్వాసం ఇచ్చిన వాడు నశింపక నిత్యజీవం పొందవాలని ఆయనను మనకు అనుగ్రహించిన ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మానవుని నిత్య మరణము నుండి పాప బంధకము నుండి విడిపించి రక్షించుటకు దేవుడు మానవుడిగా వచ్చారు. ఆయన ఈ లోకమున పాపరహితుడిగా జన్మించాడు మరియు జీవించాడు. మనందరి పాపము నుండి రక్షించుటకు శిలువపై తన ప్రాణాలను బలిగా అర్పించాడు. చనిపోయి 3వ దినమున సజీవుడిగా లేచాడు. పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయన ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు తిరిగి రానయ్యున్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు మాత్రమే నిన్ను నన్ను రక్షించగల దేవుడు. ఆయన మాత్రమే ఈ భూమి పైన పాపను రక్షించుటకు క్షమించుటకు అధికారం గలవాడు. ఆయనే పాప విమోచనమును నూతన జీవమును మనకు అనుగ్రహించి మనలో సమాధానమును సంతోషమును దయచేయగల ప్రేమామయుడు. మన దేహమును ప్రాణమును ఆత్మను కాపాడి పరలోక రాజ్యమును అనుగ్రహించేవాడు ఆయనే. నీవు కూడా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, మన పాపముల నుండి మన రుగ్మతుల నుండి మనం విడిపించగల దేవుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. నేడేం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటే మనకి నిత్యరాజ్యం ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రమోనో వెనక తీయడు. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.
చేసాను మీరు చేసి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అక్కడ ఉన్నటువంటి మేఘాలను, కనిపించే సూర్యుడిని, చంద్రుడిని, తర్వాత కిందనున్న ఈ భూమిని, భూమి మీద ఉన్న వృక్షాలను, చెట్లను, జంతువులను, పక్షులను, లోయలను, కొండలను, నదులను, సముద్రాలను, మహాసముద్రాలను, సముద్ర జలాలను, భూమి మీద ఉన్న మనుషులను అన్నిటినీ కూడా ఆయనే కలిగించాడు, ఆయనే సృష్టించాడు. భూమి మీద ఉన్న అడవులను ఆయనే సృష్టించాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు లేకుండా మన భౌతిక నేత్రాలకి కనిపించినది ఏది కూడా కలగలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. అన్నిటినీ చేసిన వాడు ఆయనే. ఆయన అదృశ్య దేవుని స్వరూపే అన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన, సింహాసనములైన, దృశ్యమైనవైనా కంటికి కనిపించేవి, అదృశ్యమైనవైనా కంటికి కనిపించినవి ఆయన ద్వారానే కలిగినవని, ఆయన ఆది ఉన్నాడని, ఆయన మృతుల నుండి లేచుటను బట్టి ఆది సంభూతుడై ఉన్నాడని, ఆయన దేవుని పోలిక కలిగిన వాడై ఉన్నాడని, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టాడని, దాసుని స్వరూపంలో ధరించాడని, ఆకారముందు మనుషునిగా కనపడి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడని, పాపులను రక్షించుట క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడని, మనమందరము పాపులమని, ఏ భేదము లేదని, దేశ భేదం లేదని, రంగు భేదం లేదని, కుల భేదం లేదని, మత భేదం లేదని, అధికారులని, అనధికారులని, ఉన్నవారిని, లేనివారిని, గొప్పవారిని, భేదవారిని భేదం లేదని, తారతమ్యం లేదని, అందరూ కూడా పాపం చేస్తున్నారని, పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని పొందుచున్నారని, ఏ భేదము లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణమని, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం దేవుని కృపావరమని వాక్యం చెబుతుంది. కాబట్టి మన పాపాలన్నీ పోవాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మన పాపాలు క్షమించబడాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మనకు రక్షణ కలగాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోయిన తర్వాత మన దేహం ఎలాగో మట్టి అయిపోతుంది, కప్పెడితే కాలిస్తే బూడిదైపోతుంది. ఆత్మకు మాత్రము సావు లేదు. భూమి మీద మనిషి చేసిన పాపాలకి చనిపోయిన తర్వాత ఆత్మ అగ్ని ఆరని, నరకం అగ్ని ఆరని, ఆత్మ చావని పాతాళానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, యాతన, బాధ, జ్వాలలు, ఏడ్పు, పండ్లు కొరుకుతాయని ఉంటాయి. దాని నుండి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు అక్కడే. యేసు ప్రభు నమ్ముకుంటే పాతాళానికి వెళ్ళవలసిన పని లేదు. యేసు ప్రభు పరలోకంలో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకు నూతన మనకు మంచి దేహాన్ని ఇస్తాడు. దానికి మరి టీవీ జబ్బు ఉండదు, ఎయిడ్స్ ఉండదు, క్యాన్సర్ ఉండదు, స్కిన్ ఎలర్జీ ఉండదు, లేకపోతే ఇంకా ఎటువంటి జబ్బులు కూడా ఉండవు. షుగర్ ఉండదు, బీపీ ఉండదు. మంచి దేహం ఇస్తాడు. అక్కడ మనకు నివాసాలు ఇస్తాడు. ఆ నివాసాలలో యుగాలు ఆయనతో పాటు హాయిగా ఆనందంగా ఉండవచ్చని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. కాబట్టి మేము అక్కడికి వెళ్తాము అని చెప్పి ఆ నిరీక్షణ కలిగిన వారు ఉన్నాం. యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడని నిరీక్షణ కలిగిన వారు ఉన్నాం. మీరు కూడా అదే స్థలానికి రావాలని ప్రేమతో ఈ సువార్త ప్రకటిస్తున్నాం. మతాలను మార్చడానికి రాలేదు, కులాలను మార్చడానికి రాలేదు యేసుక్రీస్తు. ఆయన మనసులను మార్చడానికి వచ్చాడు, మనుషుల హృదయాలను మార్చడానికి వచ్చాడు, ఆయన మహిమనివ్వటానికి వచ్చాడు, ఆయన వాక్కునివ్వటానికి వచ్చాడని ప్రేమతో మిమ్మల్ని మీకు ప్రకటిస్తున్నాం. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, దృశ్యమైనది ఆయన కనబడేది పదార్థము సృష్టింపాలని దేవుని వాక్యం చెబుతుంది. ఏ ప్రపంచమైనా, నక్షత్రాల ప్రపంచం కావచ్చు, పక్షుల ప్రపంచం కావచ్చు, వృక్షాల ప్రపంచం కావచ్చు, జంతువుల ప్రపంచం కావచ్చు, మానవుల ప్రపంచం కావచ్చు, లేకపోతే జలచరాల ప్రపంచం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వల్ల కలిగినని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే నూతన జీవం కలుగుద్ది. యేసుక్రీస్తు ద్వారానే మృతుల పునరుద్ధానం కలుగుతుంది.
యేసుక్రీస్తు ద్వారానే నిశ్చయము కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే దీనికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ప్రభువా, నేను పాపను ఇప్పటి వరకు చేసిన పాపాలను క్షమించని మోకరించి ఒప్పుకుంటే చాలు. శిలువలో చిందించిన రక్తంతో కడిగేస్తాడు, ఆయన వాక్యంతో కడుగుతాడు, ఆయన ఆత్మతో కడుగుతాడు. ఉచితమైన క్షమాపణ, రక్షణ, పరలోకం ఉచితం. డబ్బులెట్టి ఏం కొనుక్కోక్కర్లేదు, ఆయనకి ఏం మూల్యం చెల్లించక్కర్లేదు. మన అందరి కొరకు ఆయనే మూల్యాన్ని, రక్తాన్ని మూల్యంగా చెల్లించాడు. కాబట్టి వీటిని మీరు అంగీకరించి ప్రభుని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాల్సిందిగా కోరుచు, యేసు ప్రభువుని ఒప్పుకొని ఆయన మృతులను లేచాడని విశ్వసించి రక్షణ పొందవలసిందిగా కోరుతూ ఈ యొక్క వాక్యాలని మీకు వినిపిస్తూ ఉన్నాము. మీ గురించి ప్రార్థన చేసి వెళ్తాం. మహాపరిశుద్ధమైన దేవా, నీ మహాపరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఇగో తండ్రి ప్రభా, నాయన చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎక్కడ ఇరుకైతే నాయన ప్రభా ఈ వాక్యం వెళ్ళి ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన వాళ్ళ హృదయాల దేవానైనా కదిలింపడతాయి నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీకు దేవానైనా సాయంకాలం వేళ తండ్రి ఇగో నీ గురించి కొన్ని మాటలు చెప్తాకి నువ్వు మాకు చూపించిన దేవానైనా అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ముందున సమయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా స్తోత్రమును ప్రచురించుదురు అని చెప్పబడిన ఉద్దేశ ప్రకారం వారు ఉండకుండా ఆయన మహిమార్థంగా కాకుండా ఆయన మహిమను దొంగిలించేవారుగా, ఆయనకి దూరస్తులుగా, ఆయనకి ఆయాసం కలిగించే బ్రతుకు కలిగి ఉన్న మానవుని పట్ల నిజానికి దేవుడు ఉగ్రత కలిగి ఉన్నాడు, ఎంతో బాధ కలిగి ఉన్నాడు. ఆయన మనుషులను సృష్టించినందుకు ఆయన నొచ్చుకున్నాడు, కానీ నాశనానికి అప్పగించడానికి ఇష్టపడలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినారు. దేవుడు ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించేవాడు నశింపక నిత్య జీవం పొందు. తన ప్రియకుమారుని మనుషులు పాపం ఆలోచించే చిత్తమైన మానవం పొందకుండా ఆ మానవాన్ని తప్పించిన మన కొరకు ఆయన మానవానికి అప్పగింపబడ్డాడు. ఈ సత్యం మనం ఎరగాలి. ఇంకాను ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా ఈ సువార్త వినబడుతూనే ఉంది. మరొకసారి 2024 సంవత్సరంలో ఫిబ్రవరిలో 18వ తేదీన ఇది దేవుడు తన యొక్క సంకల్పం ప్రకారం ఈ స్థలానికి మమ్మల్ని పంపించాడు. దయతో అన్యదా భావించగా ఆయన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఆయన ప్రేమను ఎరగాలని, మీరు ఆత్మీయంగా మేలు పొందాలని, ఆయనను విశ్వాసించి నిత్యత్వం ఆయనతో గడపాలనేది మా ఆశ. నమ్మిన వారు రక్షింపబడతారు, రమ్మని వారికి శిక్ష విధింపబడినని లేఖనాలో ఉంది. ప్రియుడా, నేడే రక్షణ ఇదే మీకు అనుకూల సమయం. ఈ సమయాన్ని నిర్లక్ష్య పెట్టద్దు, అన్యదా భావించద్దు. ఆయన మనం సృష్టించి పెంచి పెద్ద చేసిన దేవుడు. ఇంకా లేఖనాలు ఎలా సెలవిస్తున్నాయి, ఆకాశం ఆలకించము, భూమి చెవేగుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డావు? ఆయన ఎవరో నీకు తెలియదు. జీవాధిపతి అయిన మనలో ఉన్న జీవం ఉందే, మనకి జీవానికి మూలమైనది ఆయనే. ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది. ఒకనాడు ఏదేనులో ఆదాము ఆ మట్టి బొమ్మలు జీవవాయు బోధగా జీవించువాడైనాడు. ఆ జీవమై ఇప్పటి వరకు మానవ జాతి అంతట్లో ఉంది. ప్రియ సహోదరి, ఆ జీవాధిపతిని నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే మా దగ్గర కొన్ని కరపత్రులు ఉన్నాయి, అవి తీసుకోండి. ఆధ్యాత్మికంగా మేలు పొందండి. మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయమున ఈ యొక్క బీసీ కాలనీ అనే ప్రాంతానికి మేము తీసుకొచ్చి ప్రభా చిన్న మందుతో కూడి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ యొక్క చెప్పబడిన వాక్యం ఎవరైతే హృదయాల్లో వెళ్ళిందో వారి హృదయాల్లో అది భద్రపరచుకుని ఆ ప్రకారం వారు జీవించగల ధన్యతను దయచేయమని, అదేవిధంగా నీ గురించి మరికొన్ని విషయాలు వారు తెలుసుకుని నీ యందు ఆసక్తి కలిగి వారు జీవించట్లో సహాయం దయచేయమని వేడుకొంచు. ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ మా ప్రభు త్వరగా నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
శిక్ష పొందతగి ఉంటేనే మన శిక్ష ప్రభువు సాయించేను. పాప శిక్ష పొందతగి ఉంటేనే మన శిక్ష ప్రభువు సాయించేను. నలుగా గొట్టబడి పొడవబడి నీక నలుగా గొట్టబడి పొడవబడి నీక పాపుల రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారికి మరణం జయించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి పునరుత్థానము జీవము నేనే అని సెలవించిన యేసుక్రీస్తు ప్రభువారికి త్వరగా ఈ లోకమునకు రారాజుగా రానన్న యేసుక్రీస్తు ప్రభువారికి ఏ కోవకు చెందిన వ్యక్తులు పాపులు, ఏ దేశస్థులు పాపులు, ఏ దేశస్థులు నీతివంతులు, ప్రియ సహోదరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియుడా, తరాతమ భేదం లేకుండా ధనికుడు దరిద్రుడు, ఉన్నవాడు లేనివాడు, ఇలాగున ఏ భేదము లేకుండా అందరూ అంతటా కూడా పాముకి తలలో విషం ఉంటది, కేలికి తోకలో విషం ఉంటది, కానీ నరులకి నిలువెల్ల విషము అని మన పెద్దలు కవులు పురోహితులు చెప్పినారు. ప్రియ సహోదరి, అంతకంటే తార్కాణం ఏం కావాలి? నిలువెల్ల కలునకి విషము. కాబట్టి అట్టి ఆ దీనస్థితిలో నుంచి, దరిద్రపు స్థితిలో నుంచి మనల్ని వెలుపలికి తీసుకురావాలని సృష్టికర్త అయిన ఆ ప్రభు, సమస్తానికి మూలమైన ఆ దేవుడు, ఆధారమైన ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చినారు. తను కనిన బిడ్డలను ఏ తండ్రి కూడా చంపుకోవటానికి, నాశనానికి, కాల్చివేయడానికి, వాళ్ళ నాశనాన్ని కనులారా చూడటానికి ఇష్టపడరే. మనుషులు ప్రేమే అలాంటిదైతే దేవాతి దేవుడు, ప్రేమైన దేవుడు, ప్రేమ స్వరూపైన దేవుడు, ఆ దేవుడు మానవ జాతిని ఎంత ప్రేమిస్తున్నాడండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు నా స్తోత్రమును ప్రచురించుదురు అని చెప్పిన ఆ ప్రభు ఎంత ప్రేమించాడు అంటే, నువ్వెటు చూసినా, పైకి చూసినా, క్రిందగా చూసినా, ఏ ప్రక్క చూసినా, కుడి ఎడమలుగా చూసినా ఆయన ప్రేమ నిలువెత్తున మనకి సాక్ష్యం ఇస్తుంది. మానవ ప్రేమ అందుబాటుల మధ్య ఉన్నది, దేవుని ప్రేమ అనంతమైనది, ఆ ప్రేమ అపారమైనది. ఆ ప్రేమను మీరు ఎరిగినారా? ఆ ప్రేమను మీరు చూసినారా? రుచి చూసినారా? ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించినారు. ఆయన పాపములకు చిత్తమైన మానవులకు ఆ మరణము మానవ జాతి అంతయు కావాలి. అయితే ప్రియ సహోదరి, పాపంలో చిత్తమైన మానవు నుండి మానవ జాతిని విడిపించాలని ఈ లోకానికి వచ్చినారు. ఆయన మనందరి నిమిత్తమును మరణించినారు. ఎందుకు మరణించాలి? పాపం వల్ల చిత్తము యుగగాలు అగ్నిగుండానికి మనము నిత్యాగ్నిగుండానికి పాలు కావాలా. అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటి నిత్యాగ్నిగుండానికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఆయన ఒక వ్యక్తి మానవ జాతి అంతటి కొరకును అనగా పాపం పోవటానికి రక్తం చిందించాల. ఏ జంతువు లెక్క ఆ రక్తమా, లేక మనుషు యొక్క రక్తం చిందిస్తే మానవ దోషం పోతుందా? పోనే పోదు అని లేఖనాలు సెలవిస్తాయి. పాపము చిందించకుండా రక్తము చిందించకుండా పాపం పోదని ధర్మశాస్త్రములు అన్ని ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం లిఖించిన ఆయనే పాప నివారణ కొరకు ఈ లోకానికి వచ్చినారు. శిలోమాను పొందినంతగా, శాపగ్రస్తమైన శిలోమాను పొందినంతగా
తను తాను తగ్గించుకున్నాడు. ఆయన హింసించారు, ఆయన దూషించారు, అవమానానికి గురి చేస్తున్నారు. ఇట్టి స్థితికి అనుభవించడానికి నాకు ఆయన ఏ పాపం ఎరుగని పావనుడు, ఏ పాపం ఎరుగని పావనుడైనా అట్టి ప్రియుడు నీ కొరకే మన కొరకే ఇట్టి దారుణమైన మరణానికి ఒక మనిషి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని పట్ల మనం జాలి పడతాం. అయితే ప్రియుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు దేవాతి దేవుడైండి, లోకరక్షకుడైండి, పాపం తీసివేయటానికి ఆయన వచ్చి ఉంటే ఎందుకు ఇంత అజ్ఞానంగా అవివేకున్న ఆ అజ్ఞాన కాలంలో మనుషులు దేవుడు చూసి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడు అందరూ అంతటా కూడా మారు మనసు పొందాలని, పాపం నుండి విడుదల పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ సువార్త మరొకసారి 2024 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మరొకసారి సువార్త మనకు అందించబడుతుంది. ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, నువ్వు పాపని ఎరిగినావా? అయితే పాపం పోవాలంటే ప్రభువు యేసుక్రీస్తును విశ్వసించాలా. ఆయన చేసిన కార్యము నా నిమిత్తమే, నా కుటుంబ నిమిత్తమే. ఆయన ఎందుకు విశ్వసించండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడుదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియుడా, ప్రియ సహోదరి, అలాగున ఆయన విశ్వసిద్దాం. తర్వాత మా భేదం ఎంచుకోవద్దు. ఆయన ఫలానా వారికి మాత్రమే అనుకోవద్దు. ఆయన దేవాతి దేవుడు, మనలో ఉన్న జీవానికి మూలమైన దేవుడు, సృష్టికి ఆధారభూతుడు అయినవాడు, సమస్తానికి ఆధారభూతుడు. కాబట్టి ఇంకంతకంటే ఏమీ లేదు. కాబట్టి ఈ పూట ఇప్పుడు ఈ క్షణం ఉంది, నేడే రక్షణను ఇదేమి ఇక్కడ అనుకూల సమని చెప్పమన్నా ఈ లేఖనం సువార్త ప్రకారం ఆయన విశ్వసిద్దాం. అప్పుడు మనము మా ఇంటి వారు రక్షింపబడతారు. మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎంతో ప్రేమించిన మా ప్రభువా, మా కొరకు సమస్తాన్ని, సృష్టిని యావత్తును మా కొరకే ఇచ్చారు. మమ్మల్ని ఏలికలుగా చేశారు, ప్రభువుగా చేశారు. కానీ విచారించేవారు నా మంచి ఏంటంటే ప్రభా, సృష్టికర్తలు మర్చిపోయి ఉన్నాం, సృష్టాన్ని ఆరాధిస్తున్నాం, దౌర్భాగ్యస్తులో ఉన్నాం. మమ్మల్ని ఒకనాడు నోహ కాలంలో నాశనానికి అప్పగించారు. తిరిగి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ కాలం సంపూర్ణమైనప్పుడు మీ ప్రియ కుమారుడే పంపించారు. ఆయన మరణం ద్వారా మమ్మల్ని మరణం నుంచి తప్పించాలని ఇష్టపడినందుకు వదనాలు. ఈ కార్యం మా దేశస్తులకు, ఈ సత్యము మా దేశస్తులకు, మా ప్రాంత వాసులు చెప్పే దేవా బాధ్యత మాకు అప్పగించారు. జీవించుచున్నది మా కొరకు కాదు కానీ మమ్మల్ని ప్రేమించి మా కొరకు మరణించి ఆయన కొరకు జీవించాలని దేవా కొరింథీ పత్రిక 5 దేవా 14-15 వచనాల్లో మేము ఈ పూట ధ్యానం చేస్తాం. ఇక నువ్వు జీవించినది మా కొరకు కాదు, మరణించి తిరిగి లేచిన ఆయన కొరకని. అలాగున కొద్దిసేపు స్థలానికి వచ్చినాం. కొద్దిమంది అన్నారు, ప్రభు వారిలో కార్యం చేయండి. ఆకాశంలో వచ్చిన వర్షం ఎలాగున నిష్ఫలం కానేదు. ఈ పూట పరిచర్య కూడా ఫలింపచేయమని వచ్చిన వారు ప్రేమతో పాలు పొందిన ఎన్నో హద్దుబాట్లు, ఎన్నో అవసరాలు ఉన్నప్పటికీ బాధ్యతగా నిన్ను ప్రేమిస్తూ నిన్ను గురించి మోసుకొని వెళ్ళి నిన్ను ఊరేగించాలని ఆశతో వచ్చిన ప్రియులందరిని బట్టి వారికి రావాల్సిన దేవుని మెండుగా దయచేయండి. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. बोलियो जिंदा खुदा యేసు మెస్సీకే జై. రాజుల రాజైన యేసు ప్రభుకే జై. పాపం పోవాలంటే యేసును నమ్మాలి, రోగం పోవాలంటే యేసును నమ్మాలి, పరలోకం కావాలంటే యేసును నమ్మాలి. बोलियो ప్రభు యేసు క్రీస్తు వారికే జై.